వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. జర్నలిస్టు మల్లేష్ గౌడ్ను ఘనంగా సన్మానించిన గౌడ సంఘాల నాయకులు. రేపు జరగబోయే విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయండి ఎస్ఎఫ్ఐ. మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన రాణా ప్రతాప్ రెడ్డి. కానిస్టేబుల్ కిషోర్ కి ప్రశంసా పత్రం అందజేసిన ఎస్పీ. ఎంఆర్పీఎస్ కానాపురం మండల నూతన కమిటీ ఎన్నిక. పదహారవ రోజు మహా అన్న ప్రసాద వితరణలో దాతలు. తెలంగాణ యూత్ జర్నలిస్టు ఫెడరేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన బుడిగి మల్లేష్ గౌడ్ను నర్సంపేట పట్టణంలోని ఎస్ఆర్ వొకేషనల్ కాలేజ్లో గౌడ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మాట్లాడుతూ సీనియర్ జర్నలిస్టు బుడిగి మల్లేష్ గౌడ్ జర్నలిజంలో చేస్తున్న సేవలను గుర్తింపుగా జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు. గౌడ సంఘాల నాయకులు శాలువా పూలదండతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో వరంగల్ గోపా జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షులు రామగోని సుధాకర్ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్, గౌడ పరపతి సంక్షేమ సంఘం అధ్యక్షులు గండి లింగయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి మాచల్ల ఐలుమల్లు గౌడ్, మోకుదెబ్బ జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు జూలూరి హరిప్రసాద్ గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి జూనూరి నరేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతై సంతోష్ గౌడ్, జిల్లా కార్యదర్శి రాముగౌడ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి గోపకాని శోభన్ గౌడ్, జిల్లా సలహాదారులు మాచాల రమేష్ గౌడ్, సట్ల వీరయ్య గౌడ్, దూపటి సుమన్ గౌడ్, పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ఒక 10 వరకు ఫోటోలు సరిపోతాయా? మల్లేశ్వర గారు వాస్తవంగా మొన్న నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. వారు జర్నలిస్ట్ సంఘానికి మరి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అధ్యక్షుడిగా వారికి ఈరోజు మన అందరి సమక్షంలో మనం డివిజన్లో ఉన్నటువంటి సరే గౌడ సంఘం ప్రోత్సహితులుగా మనం చెప్పుకోవాలి. రకరకాల సంస్థల పేర్లతోటి మనం ఈనాడు మన వ్యవస్థను కాపాడుకుంటున్నాం. చాలా సంతోషం. నలుగురైనా కూడా 40,000 మందితో సమానంగా మనం భావించుకొని మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి. మరి మోకుదెబ్బ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా బీసీ జాతీయ బీసీ సంఘ జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గౌడ వెల్ఫేర్ సంఘం నర్సంపేట డివిజన్ వారి ఆధ్వర్యంలో ఈనాడు మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. చాలా సంతోషంగా వారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. बेटा कर दिया भाई कर लिया सुना ये पेपर में बैठे यार इनका इतना इसको ना రేపు ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా మండల్ ఎల్కతుర్తి ప్రభుత్వ హైస్కూల్లో దామేర గ్రామంలో బంద్ విజయవంతం చేయాలని విద్యార్థులతో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా, విద్యా కమిషన్ ఎక్కడ, విద్యాశాఖ మంత్రి లేకుండా సంవత్సరం పాలన విద్యా వ్యవస్థపై సమీక్ష అయ్యేది. గురుకుల సంక్షేమ హాస్టల్, జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లేని కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా
విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురవుతున్నారు. వరుస ఘటనలపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి అని అక్టోబర్ 30న జరిగే ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం చేద్దామని ఈ కార్యక్రమంలో ఎలకతుర్తి మండల కార్యదర్శి బంధుగుల సామ్యల్ రాజు విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన రాణా ప్రతాప్ రెడ్డి. నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామానికి చెందిన ఈర్ల రవి స్వరూప దంపతుల పుత్రిక నామిక మొదటి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి. ఈ కార్యక్రమంలో నల్లబెల్లి మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు తడుక అశోక్, బీజేపీ నల్లబెల్లి మండల ప్రధాన కార్యదర్శులు బచ్చు వెంకటేశ్వరరావు, తడుక వినయ్, నర్సంపేట పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు సందీప్, మండల ఉపాధ్యక్షులు పేరుమల్ల కోటి, బీజేపీ నాయకులు రాధారపు అశోక్, మండల సీనియర్ నాయకులు వల్లె పర్వతాలు, మండల యువమోర్చా అధ్యక్షులు గూగులోతు తిరుపతి, ఓబీసీ అధ్యక్షులు ఈర్ల నాగరాజు, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు నాగిరెడ్డి రాజిరెడ్డి, డికొండ సునీల్, మండల సీనియర్ నాయకులు వల్లె పర్వతాలు, బానోతు రామ్దాన్, హనుమాన్ల బుచ్చిరెడ్డి, బూక్య సారయ్య, గుండెబోయిన నవీన్, అజ్మీరా లాలు, మైపాల్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్ కిషోర్కి ప్రశంసా పత్రం అందజేసిన ఎస్పీ పినపాక. మన భద్రాద్రి న్యూస్ నవంబర్ 29న ఈ మధ్యలో జరిగినటువంటి లోక్ అదాలత్ కేసుల్లో అత్యధిక కేసులు రాజీ చేసినందుకు గాను ఏడుళ్ల బయ్యారం పిఎస్ కోర్టు కానిస్టేబుల్ కిషోర్కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ ఆఫీసర్ అయిన ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందించారు. కానిస్టేబుల్ కిషోర్ని డీఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజ్ కుమార్ అభినందించారు. ఎంఆర్పీఎస్ ఖానాపురం మండల నూతన కమిటీ ఎన్నిక. స్థానిక ఖానాపురం మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి ప్రాణయ్, దీప్ మాదిక, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు తడుగుల విజయ్ మాదిగ, ఎంఆర్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కట్ల రాజశేఖర్ మాదిగ హాజరై దండూర ఉద్యమ చరిత్రను వివరించి అనంతరం నూతన మండల కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. ఎంఆర్పీఎస్ ఖానాపురం మండల నూతన కమిటీ అధ్యక్షులు గారె సందీప్ మాదిగ, ఉపాధ్యక్షుడు చిన్నపల్లి సుధాకర్ మాదిగ, ప్రధాన కార్యదర్శి గోవింద్ రవి మాదిగ, కార్యదర్శి కోడూరి సాంబరాజు మాదిగ, కార్యదర్శి జరిపోతుల అజయ్ మాదిగ, ప్రచార కార్యదర్శి గద్దెల సునీల్ మాదిగ, గౌరవాధ్యక్షులు బాలిని యాకర్ణ మాదిగ. ఈ కార్యక్రమంలో జరిపోతుల వెంకటేశ్వర్లు, నేలమహారి నాగరాజు మాదిగ, గొర్రె రవి మాదిగ, వేల్పుల కృష్ణ మాదిగ, చెడిపాక అశోక్, గుగ్గిళ్ల సమ్మయ్య, చెడిపాక అశోక్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నర్సంపేట పట్టణం యందు శుక్రవారం రోజున ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ నర్సంపేట ఆలయ ప్రాంగణం యందు వ్యవస్థాపక చైర్మన్ సేవారత్న అవార్డు గ్రహీత కీర్తిశేషులు సింగిరికొండ రామాంజనేయులు గుప్తా ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్ గుప్తా ఆదేశాల మేరకు ఆలయ అధ్యక్షులు కమిటీ బృందం కార్యనిర్వహణలో మహా అన్నదానం దాతలు గామల్యాల కిరణ్మయి, వినయ్ కుమార్, కదిరిపాక రమ్య, శ్రావణ్ కుమార్, మండల మమత, గౌరీశంకర్ రెడ్డి, జిగుమానస రమాకాంతరెడ్డి, చిగిరికొండ భవానీ, నవీన్ కుమార్ దంపతుల కుమారుడు హేమంత్ జన్మదిన వేడుకలు. ఆలయంలో అర్చకులు తివారి ప్రణీత్ ఫ్యాన్సర పూజా విధానంలో అధ్యక్షుల చేతుల మీదుగా నూతన వస్త్రాలు ధరించి స్వామివారి అభిషేకంలో పాత్రులయ్యి పూజలు నిర్వహించగా స్వామివారి నైవేద్యం దాతలు శిరస్సుపై ధరించి శరణ ఘోషతో పడిమెట్లపై జ్యోతులు వెలిగిస్తూ మాలధారణ స్వాములకు నైవేద్యం సమర్పించగా అన్నదాత సుఖీభవతో భక్తులు ఆలయంలో మహా అన్న ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు చైర్మన్ సింగిరికొండ మాధవశంకర్, ఆలయ అధ్యక్షులు సైఫ సురేష్, కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి, కోశాధికారి దొడ్డ రవీందర్, మాధారపు చంద్రశేఖరం, శ్రీరామ్ ఈశ్వరయ్య, తోట భాస్కర్ గుప్తా, భూపతి లక్ష్మీనారాయణ, పిన్న రామనాథం, బీరం రవీందర్ రెడ్డి, పాలకుర్తి శ్రీనివాస్, వజ్నేపల్లి శ్రీను, శ్రీరాముల శంకరయ్య, దొడ్డ వేణు, మల్యాల రాజు, భరత్ స్వామి, గిరగాని దుర్గేష్ గౌడ్, రావుల సతీష్, బండి చింటూ, కాటా రఘు స్వామిలతో పాటు ఆలయ గురుస్వాములు, అర్చకులు గంధె సంజీవరావు, మరి యాదగిరి, గుమస్తా దేశిరాము, పూల శ్రీధర్, మర్రిరాజు, బీరం నాగిరెడ్డి, దేశి సాయి పటేల్, దాదల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పలు గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.